హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు గ్రూప్ 1 డివిజనల్ బెంచ్ కేసు ఏదైతే ఉందో సో అది వాయిదా వేయడం జరిగింది కదా. సో నవంబర్ 18 వరకు వాయిదా వేయడం జరిగింది కదా. అయితే అసలు ఎందుకు వాయిదా వేశారు ఈ గ్రూప్ 1 డివిజనల్ బెంచ్ కేసు, మరి ఎందుకు వాయిదా వేసిందో ఒకసారి మరి కోర్టు కేసెస్ సంబంధించినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే షీట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్. ప్రధానంగా ఏ రిక్వెస్ట్ ఫర్ అన్ అడ్జోర్న్మెంట్ has been made by the learned counsel for the respondents and right petitioner. ఇక్కడ చూడొచ్చు, యాజ్ ఇన్ఫార్మ్డ్ written submission have also not been submitted by some of the respondent right petitioner in terms of the previous order. ఏం చెప్తున్నారంటే ఏదైతే పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ ఏదైతే ఉన్నారో, సో పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ అంటే టీజీపీఎస్సీ ఏదైతే ఉన్నదో సో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఏదైతే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేయలేదు అనేసి స్పష్టంగా చెప్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు సార్, ప్రీవియస్ ఆర్డర్కు దీనికి సంబంధించినటువంటి ఏదైతే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ను వీళ్ళు సబ్మిట్ చేయలేదు. సో లెర్నడ్ కౌన్సిల్ ఫర్ ద అపీలెంట్స్ submits that the ఇక్కడ చూడొచ్చు the matters may be posted on any date as in convenient to the court. ఏదైతే ఈ 18 డేట్ ఏదైతే ఉన్నదో ఈ డేట్ వరకు ఎప్పుడైనా మీరు పోస్ట్ చేయవచ్చు, అంటే పంపించండి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. అయితే మొత్తానికైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే తీర్పుకు సంబంధించినటువంటి అసలు ఎందుకు వాళ్ళు కేసు వేశారు దానికి సంబంధించినటువంటి మొత్తము ఆ ఎవిడెన్స్ను ఇవ్వలేదంట కోర్టుకి. సో వీళ్ళు అందుకోసమే మేము వాయిదా వేసాము నెక్స్ట్ 18కు అనేసి డివిజనల్ బెంచ్ చెప్తుందనమాట. మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా పెద్ద ఇష్యూ అండి. మరి ఇంతటి పెద్ద ఇష్యూలో మరి టీజీపీఎస్సీ మరి కేసుకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఎవిడెన్స్ ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి అవ్వండి. మరి ఎందుకు మరి ఇవ్వలేదు, మరి ఇట్లాగే వాయిదాలు వేయడానికి టీజీపీఎస్సీ భావిస్తుందా ఏంటిది అన్న దానిపైన ఇప్పుడు చూడాలండి. సో ఎందుకంటే ఈ కేసును తొందరగా కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ వచ్చే నోటిఫికేషన్స్కు చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈ కేసు ఇంకా ఆలస్యం అయితే తర్వాత మళ్ళీ వేరే కోర్టుకు వెళ్తే మరి ఆలస్యం జరిగిందా అనేసి కొట్టేస్తారా అనేది ఇంకొకటి అభ్యర్థుల్లో భయం. సో చూడాలి సార్, మరి ఈ కేసు సంబంధించినటువంటి 18/11/2025 ఏదైతే ఉన్నదో ఈ లోపల మీరు అన్ని సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాలి అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా యాజ్ ప్రేయర్డ్ ఫర్ లిస్ట్ ఇక్కడ చూడండి, దిస్ కేసెస్ ఆన్ 18/11/2025 ఇంటరిమ్ ఆర్డర్ గ్రాంటెడ్ ఎర్లియర్ టు కంటిన్యూ. అంటే ఈ ఇంటరిమ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో స్టే ఏదైతే ఉన్నదో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది గ్రూప్ 1 సంబంధించినటువంటి అపాయింట్మెంట్ సంబంధించినటువంటి దానికి అనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో మొత్తానికైతే వాయిదా అనేది కేవలము టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే పిటిషనర్ వాళ్ళే కదా, వాళ్ళు ఇవ్వకపోవడం వల్లనే ఇక్కడ వాయిదా వేసాము ఇక్కడ అనేసి చెప్తున్నారు. ఇక్కడ మెయిన్స్ కేస్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి సార్ చాలా స్పష్టంగా. సో 1066 నుంచి మొదలుకొని 1086 ఆఫ్ 2025 వరకు ప్రొసీడింగ్ షీట్ అండి ఇది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి ఇది. అందుకోసమే ఈ యొక్క టీజీపీఎస్సీ ఈ యొక్క సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కనుక ప్రొవైడ్ చేస్తే తొందరగా ఈ యొక్క కేసును తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇట్లా లేట్ అయితే ఈ కేసు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుందండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వాయిదాకు సంబంధించినటువంటి అప్డేట్.